నమస్కారం. ఈరోజు మనం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే పీసీఐ ప్రతిపాదించిన కొత్త బీ.ఫార్మ్ సిలబస్ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఇది వాళ్ళ అఫీషియల్ నోటీస్. అంటే ఆగస్ట్ 20, 2025 తేదీది. కరెక్ట్. దీనిపై వాళ్ళు పబ్లిక్ కామెంట్స్ కూడా అడుగుతున్నారు. సెప్టెంబర్ 20లోపు పంపాలని. అవును, గమనించాల్సిన విషయం అది. మరి ఈ కొత్త సిలబస్లో ఏముంది? భవిష్యత్ ఫార్మసిస్టులకి ఇది ఎంత ముఖ్యం? దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఇది చూస్తుంటే ఫార్మసీ చదువుని ఇప్పటి టెక్నాలజీతో, అంటే ఏఐ లాంటి వాటితో, ఇంకా రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్తో కలపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. అవును, ఇది కేవలం సిలబస్ మార్పులా లేదు. అదే, ఫార్మసిస్ట్ పాత్రనే మార్చే ప్రయత్నంలా ఉంది. మరి ఆ కీలకాంశాలు, అంటే సేలియంట్ ఫీచర్స్ అంటారు కదా, వాటిలోకి వెళ్దామా? మొత్తం 191 క్రెడిట్స్ అంటున్నారు. అవును, అది ఒకటి. తర్వాత ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అంటే అనుభవపూర్వక అభ్యసనం మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అంటే ప్రాక్టికల్గా నేర్చుకోవడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకా స్టూడెంట్స్కి ఎలెక్టివ్స్ ఎంచుకునే ఫ్రీడమ్ ఇవ్వడం. మీరన్నట్టు ఏఐ, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంటివి చేర్చడం, ఇవన్నీ ముఖ్యమైనవి. ఈ ఏఐ, పైథాన్ చేర్చడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఫార్మసీలో వీటి అవసరం ఎలా వస్తుంది? మంచి పాయింట్. ఇక్కడ వాళ్ళు చెప్పిందేంటంటే, దీన్ని ఏదో ఒక సెమిస్టర్లో పెట్టి వదిలేయడం కాదు. ఫార్మస్యూటికల్ సైన్సెస్లో, అంటే మందు తయారు చేయక ముందు చేసే రీసెర్చ్, ప్రీ ఫార్ములేషన్ దగ్గర్నుంచి ఆఖరికి పేషెంట్ కేర్ వరకు అన్ని స్టేజెస్లోనూ దీన్ని కొంచెం కొంచెంగా నేర్పిస్తారట. అలాగా? దీని ఉద్దేశం గ్రాడ్యుయేట్స్ని డేటా ఉపయోగించి నిర్ణయాలు తీసుకునేలా తయారు చేయడం, మరి ముఖ్యంగా కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీ, ప్రిసిజన్ మెడిసిన్ లాంటి కొత్త ఫీల్డ్స్లో లీడర్స్గా తయారు చేయాలని. అంటే ఫార్మసిస్ట్ కేవలం మందులు ఇవ్వడమే కాదు, టెక్నాలజీని వాడుకునే స్కిల్స్ కూడా ఉండాలి అంటున్నారు. అవును, డేటా అనలిస్ట్లా కూడా ఆలోచించగలగాలి. మరి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురించి చెప్పారు కదా, 2 ఇంటర్న్షిప్స్ తప్పనిసరి అంటున్నారు. నిజమే. ఒకటి క్లినికల్ సెట్టింగ్లో గానీ లేదా కమ్యూనిటీ ఫార్మసీలో గానీ చెయ్యాలి. రైట్. రెండోది ఇండస్ట్రీలో లేదా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో చెయ్యాలి. అంటే 2 డిఫరెంట్ ఏరియాలో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది బావుంది. క్లాస్ రూమ్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్. దానికి తోడు చివరి సంవత్సరంలో 2 సెమిస్టర్ల పాటు రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా కంపల్సరీ. ఓ, రీసెర్చ్ కూడానా? అవును. ఈ ప్రాక్టికల్ అనుభవం, ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్, ఇవి వాళ్లలో అనాలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ బాగా పెంచుతాయి. నిజమే. కానీ ఈ ఇంటర్న్షిప్స్కి, రీసెర్చ్కి మంచి అవకాశాలు అన్ని కాలేజీల్లో దొరుకుతాయా, ముఖ్యంగా చిన్న ఊర్లలో? అది కరెక్ట్ పాయింటే. దానికి కాలేజీలు, ఇండస్ట్రీలు, హాస్పిటల్స్ మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండాలి. అది సక్సెస్ అవ్వాలంటే ఆ సపోర్ట్ సిస్టమ్ ముఖ్యం. అవును. ఇంకో విషయం ఏంటంటే, సిలబస్లో ఫార్మస్యూటికల్ మేనేజ్మెంట్, జ్యూరిస్ప్రుడెన్స్, అంటే ఫార్మసీ చట్టాలు, నియమాలు, ఓకే, ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటివి కూడా పెట్టారు. అంటే సొంతంగా ఏదైనా స్టార్ట్ చేసేలాగా. అవును, కేవలం ఉద్యోగం చేయడమే కాదు, అవసరమైతే స్వంతంగా ఫార్మసీ పెట్టడం లేదా కొత్త ఐడియాలతో స్టార్టప్ పెట్టడం, ఆ స్కిల్స్ కూడా నేర్పించాలనే ఆలోచన. ఇది చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. ఫస్ట్ సెమిస్టర్ నుంచే ఫౌండేషన్ గట్టిగా వేస్తున్నట్టున్నారు. అవును. జనరల్ ఫార్మసీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, ఇవి కోర్ సబ్జెక్ట్స్. వీటితో పాటు మీరు ముందే అన్నట్టు ఏఐ అండ్ పైథాన్, హెల్త్ కేర్ సైకాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ ఫస్ట్ సెమ్లోనే ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడానా? మంచిది. అవును. థియరీ ఎంత ముఖ్యమో దానికి తగ్గట్టు ప్రాక్టికల్ ల్యాబ్స్ కూడా ప్రతి కోర్స్కి ఉన్నాయి. నేర్చుకున్నది వెంటనే ల్యాబ్లో చేసి చూడటం వల్ల బాగా అర్థమవుతోంది కదా. కరెక్ట్. మొత్తం మీద చూస్తే ఈ సిలబస్ ఫార్మసీ స్టూడెంట్స్ని ఇప్పటి అవసరాలకే కాదు, నెక్స్ట్ 10 yearsలో హెల్త్ కేర్లో వచ్చే మార్పులకి కూడా రెడీ చేసేలా డిజైన్ చేసినట్టుంది. మరి ఈ ఏఐ, ప్రాక్టికల్ లెర్నింగ్, రీసెర్చ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, వీటన్నిటికి మీద ఎంత ఫోకస్ పెడుతున్నారు కాబట్టి, రాబోయే రోజుల్లో ఒక ఫార్మసిస్ట్ అంటే ఎవరు, వాళ్ల రోల్ ఏంటి, సమాజం వాళ్ళ నుంచి ఏం ఆశిస్తుంది, ఈ డెఫినేషన్ మొత్తం మారిపోతుందంటారా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ మార్పులు గనక సరిగ్గా అమలైతే, అవును, ఫార్మసిస్టులు కేవలం మందులిచ్చేవాళ్లుగా కాకుండా పేషెంట్ కేర్లో
కొత్త మందుల రీసెర్చ్లో, ఆఖరికి హెల్త్ కేర్ పాలసీలు తయారు చేయడంలో కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ ప్రాముఖ్యత ఇంకా పెరుగుతుందన్నమాట. ఖచ్చితంగా. టెక్నాలజీ, సైన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిస్తే వాళ్ళ ప్రొఫెషనల్ వాల్యూ చాలా పెరుగుతుంది. వాళ్ళు హెల్త్ కేర్ సిస్టంలో ఇంకా ఇంటిగ్రల్ పార్ట్ అవుతారు.